పరిగి గవర్నమెంట్ హాస్పిటల్ లోపల గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 14లో 5 కోట్ల రూపాయలతో ఈ అధునాతనమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం చేయించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 27 కోట్ల రూపాయలతో చాలా పెద్ద ఎత్తున 100 బెడ్స్తో ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ డిసిప్లిన్స్, ఆల్ ఫెసిలిటీస్ ఆల్సో, ఎక్విప్మెంట్ కానీ ఏదైనా సరే, ట్రీట్మెంట్, సర్జరీస్, ఆపరేషన్ థియేటర్స్ అన్నీ కూడా ఏర్పాటయ్యే విధంగా కొత్త బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం. బిల్డింగ్ వర్క్ కూడా జరుగుతుంది. అయితే నాకు సంతోషంగా ఎందుకు ఉందంటే నా సొంత మెడికల్ కాలేజ్ టి రామ్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్లో పట్టభద్రులైన డాక్టర్స్ కూడా ఈరోజు సేవ చేయడానికి నా నియోజకవర్గానికి వచ్చి డాక్టర్స్ బృందం కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడికి, వాళ్ళ అధ్యాపకులు వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళకందరూ కూడా అవగాహన కల్పిస్తూ సమాజం పట్ల మనం ఏ విధంగా ఉండాలి అన్నది వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నందుకు వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చేసినటువంటి క్యాంప్ ఏంటంటే ముఖ్యంగా మహిళల ఆరోగ్యం గురించి. నేను ఎంతో కాలం నుంచి నేను మంత్రి, మన ఆరోగ్య శాఖ మంత్రితో కూడా అన్నాను, లేడీస్ అనే వాళ్ళ హెల్త్ చాలా వీక్ ఉంది. వాళ్ళకు చాలా మటుకు ఏంటంటే వాళ్ళకు రక్తహీనత, అంటే బ్లడ్ తక్కువ ఉండడం మూలంగా వాళ్ళకు చాలా రోగాలు వస్తున్నాయి అనమాట. అందుగురించే బ్లడ్ డొనేషన్ చేసి రక్తహీనత ఉన్న వాళ్ళకు మనం మెయింటైన్ చేయడానికి బ్లడ్ కలెక్షన్ చేసినాం. వాళ్ళకు మందులు ఇస్తాం, పౌష్టికరమైన ఆహారానికి సంబంధించినటువంటి ఏదైతే విటమిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయో ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చి వాళ్ళకు బ్లడ్ కూడా ఎక్కించి వాళ్ళకు ట్రీట్మెంట్ ఏమైనా చేయాలంటే ట్రీట్మెంట్ కూడా మహిళలకు చేయించే విధంగా మెగా హెల్త్ క్యాంప్ను ఈరోజు పరిగిలో నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సర్వీస్ని 2వ తారీఖు వరకు ఉంటుంది. మీరు ఎవరైనా సరే మహిళలు 2వ తారీఖు వరకు ఇక్కడ రావచ్చు. అదేవిధంగా నా సొంత మెడికల్ కళాశాల పటంచర్లో ఉంది. నేను బస్సెస్ కూడా ఇక్కడ నుంచి ఏర్పాటు చేస్తాను. మా గ్రామాల్లో మా యొక్క నాయకులు ఉంటారు. ఆ నాయకులను అడిగితే, కాంగ్రెస్ పార్టీ నాయకులను అడిగితే వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మేము వెహికల్స్ కూడా పంపించి పేషెంట్స్ను తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ వాపస్ తీసుకొని రావడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తాను. పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మన పరిగి గవర్నమెంట్ హాస్పిటల్లో నా సొంత మెడికల్ కళాశాల టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అంటే టి రామ్మోహన్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నా సొంత మెడికల్ కళాశాల. అక్కడ నుంచి కూడా నా యొక్క డాక్టర్స్ బృందాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చిన, అట్లనే నా దగ్గర నుంచి పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా మెడిసిన్ ఎంబీబీఎస్, వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి నా కాన్స్టిట్యున్సీలో మీరు సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలని వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ఈ క్యాంపు నిర్వహిస్తున్న సందర్భం లోపల మన రాజశేఖర్ అంటే మన హాస్పిటల్ సూపరింటెండెంట్, తను కూడా గతంలో టిఆర్ఆర్ మెడికల్ కాలేజ్లో గతంలో తను వర్క్ చేసిండు. తను చాలా కాలం నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సూపరింటెండెంట్గా తను వర్క్ చేస్తున్నాడు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి. అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల రవీంద్ర యాదవ్ గారు డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు, డాక్టర్ పవిత్ర గారు మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి గారు, అదేవిధంగా అంజనేయులు ముదిరాజ్ గారు మార్కెట్ కమిటీ దుర్గచల్ల చైర్మన్, అదేవిధంగా మన కమిషనర్ గారు వెంకటయ్య గారు, మన అయ్యూబ్ గారు మన వైస్ చైర్మన్, ఇంకా ఈ కార్యక్రమం లోపల మా యొక్క సురేందర్ ముదిరాజ్ పూడూరు మండల అధ్యక్షుడు, అదేవిధంగా సతీష్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఇంకా
చాలా మంది టిఆర్ఆర్ హాస్పిటల్ నుంచి కూడా మా యొక్క డాక్టర్స్ బృందం కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మన పరిగి నియోజకవర్గంలో పూడూరు, పరిగి, చిట్యాల, దోమ, కుల్కచర్ల అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈరోజు ప్రవీణ్ చెప్పిండు అందరి డాక్టర్స్ని ఇక్కడ తీసుకొచ్చి మన వెహికల్స్ కూడా గతంలో నేను ప్రతి హాస్పిటల్కి ఒక అంబులెన్స్ వెహికల్ కూడా నేను టిఆర్ఆర్ మీరు చూసి ఉండొచ్చు, దాని మీద స్టిక్కర్ కూడా ఉంటుంది. అది నేను గతంలో 14లో ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా అన్ని హెల్త్ సెంటర్లకు అంబులెన్సెస్ వెహికల్స్ ఇచ్చిన. అప్పుడు కరోనా టైం లోపల చాలా మనకు పెద్ద ఎత్తున అవి జిల్లా వ్యాప్తంగా పనిచేసినాయి. నాట్ ఓన్లీ పరిగి కరోనా టైం లోపల అప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉండే. ఆ టైంలో మన అంబులెన్స్లు బాగా పనిచేసినాయని అప్పుడు విషమి బస్సు అని కలెక్టర్ నాతో చెప్పేది, అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్. ఆ విధంగా మనం విద్య పైన, వైద్యం పైన, తద్వారా ఉపాధి పైన, ఈ 3 రంగాల పైన నేను టిఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ఎన్నో సేవలు గతంలో కూడా గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు, ఎన్నో హెల్త్ క్యాంపులు, కొన్ని వందల హెల్త్ క్యాంపులు పరిగి నియోజకవర్గంలో చేయడం జరిగింది. గతంలో నా నివాసం దగ్గరనే ప్రతి బుధవారం రోజు కూడా ఒక హెల్త్ క్యాంప్ అనేది పెడుతుంటే నా టిఆర్ఆర్ హాస్పిటల్ నుంచే డాక్టర్స్ వచ్చి ప్రతి బుధవారం నా ఇంటి దగ్గర గురువారం రోజు హెల్త్ క్యాంప్ ఉంటుండే. ఆ విధంగా ఎంతో మందికి ఆరోగ్యాన్ని మేలు చేయడానికి గతంలో నేను కృషి చేయడం జరిగింది. కరోనా సమయంలో వ్యాక్సిన్ వేసుకుంటే చచ్చిపోతారని పుకారు పుట్టించింది పరిగిన. ఎవరు వస్తలేదు హాస్పిటల్కు, ఎవరు వస్తలేరు వ్యాక్సిన్ తీసుకోవడానికి. నేను నా సతీమణి ఉమా, కుటుంబ సభ్యులంతా కూడా కలిసి పరశురామ్, మన హనుమంతు, లాల్ కృష్ణ అందరం కలిసి మేమే ఫస్ట్ వచ్చి వ్యాక్సిన్ తీపించుకున్నాం మేడం మన దగ్గర ఇదే హాస్పిటల్. ఇక మేము వ్యాక్సిన్ తీసుకున్నాక సార్ ఇంజక్షన్ తీసుకుంటే సార్కి ఏం కాకుండా ఇక మనకి ఏమవుతుందని ఇక క్యూ కట్టరు. ఇక మొత్తం పబ్లిక్ ఇంజక్షన్ తీసుకోవడం, వ్యాక్సిన్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇక అప్పుడు ఏం చేసిన అంటే చాలా మంది మన వాళ్ళు గిరిజనులు, చాలా మంది శాంత రకన ఇక్కడ ఉన్నది, మన ఎస్టీ సోదరులు చాలా మంది పూనాలో, బాంబేలో ఉంటారు. వాళ్ళందరినీ ఇంటి దగ్గర వచ్చి ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళ తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, ఇక్కడ మీరు ఏం చేస్తారు పూనాలో, మీరు రండి ఇక్కడికి, కరోనా వచ్చి చాలా పరిశాన్ అవుతున్నారు చిన్నపిల్లలని. వాళ్ళందరూ రావాలంటే కూడా రానికే పర్మిట్లు కావాలి. మన పోలీస్ వాళ్ళు పర్మిట్ తీసుకొని వాళ్ళని రాణిస్తారు. ఎందుకంటే పర్మిట్ లేకుండా వస్తే వాళ్ళ కరోనా మన ఊర్లో తాండలు అందరికి వస్తుంది, ఊర్లో అందరికి వస్తుంది అని వచ్చిన వాళ్ళందరూ కూడా అప్పుడు స్కూల్లోనే వాళ్ళకు ఉండేటట్టు పెట్టి వాళ్ళకి అన్ని పరీక్షలు చేసి వాళ్ళకి అన్ని హెల్త్ పరీక్షలు బాగుంటేనే ఊర్లకు రాణిస్తారు. అది కూడా కొన్ని రోజులు పెడుతుండే అల్లనే. అప్పుడు మన ఆశా వర్కర్లు కూడా అందరూ మీరు చాలా పనిచేసారు. అయితే వాళ్ళు పర్మిట్ కూడా వాళ్ళు ఇప్పించడానికి నేను చాలా వర్క్ చేసి పర్మిట్లు ఇప్పించి బస్సులో తీసుకొచ్చి అష్రఫ్ ఉండే మన అయ్యూబ్ వాళ్ళ అన్న, ఆయన కూరగాయలన్నీ మా ఇంటి దగ్గరనే ప్యాక్ చేసి మన నర్సిరెడ్డి అని మన సైద్పల్లి టమాటాల ₹1 కోటి పంట సంపాదించాడు. ఆయన టమాటాల ₹1 కోటి సంపాదించాడు. అయితే ఆయన సంవత్సరానికి అయితే ఆయన అన్ని టమాటాలు తీసుకొచ్చిస్తుండే, అన్ని కవర్లలో కట్టుకొని మేమే ఆ బస్సులను తెప్పియాలి, బార్పేట కాడ బస్సులు ఆపాలి, వాళ్ళందరికీ కూడా టమాటాల సంచి తీయాలి. ఆ తర్వాత 2-3 రోజులు పోయి మళ్ళీ అలా తాండకు పోయి వచ్చినాం. ఈర్ల వాళ్ళ తాండ అన్నది ఒక తాండ మన కులచెల్ల. ఆ తాండకు పోతే ఒక ఆమె నాతో అన్నది, సార్ మా యారాలు నాకు నీళ్లు పోసలేదు సార్, నాకు కరోనా వచ్చిందని, నువ్వేమో మాకు టమోటాలు బార్పేటలు ఇస్తే పరిగిలా మళ్ళీ మా ఇంటికి వచ్చి ఇస్తున్నావు సార్ అని చెప్పి దండం పెట్టింది ఆమె. అంటే సొంత యారాలు కూడా నీళ్లు పోయాలంటే బుగులు పడుతున్నారు. ఎందుకంటే ఆయన ఆమెకెళ్ళి పూనకెళ్ళి వచ్చింది కదా భయం, కరోనా ఆయన ఆమెకెళ్ళి మాకింటి వస్తుందేమో అని చెప్పి భయం అనమాట. ఆ విధంగా పరిస్థితులు అప్పుడు ఉండే మొదటిసారి ఫస్ట్ వేవ్లో. ఇక 2వ వేవ్ వచ్చినాక నేనేం చేసినంటే హాస్పిటల్ వెళ్ళిపోయినా. అక్కడే పోయి నా హాస్పిటల్నే డాక్టర్ రంగనాథ్ అని నీలఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉండే, నీలఫర్ హాస్పిటల్కి సూపరింటెండెంట్ ఉండే ఆయన. గాంధీ, ఉస్మానియా చాలా హాస్పిటల్స్లలో పనిచేసిండు. ఆ టైం లోపల ఆయన మార్గదర్శకత్వం లోపల మేమంతా కూడా టిఆర్ఆర్ హాస్పిటల్ నుంచి కూడా మా యొక్క డాక్టర్స్ బృందం కూడా వచ్చింది. మేమంతా కూడా అక్కడనే ఉన్నా. నేనైతే నా యొక్క చైర్మన్ రూమ్లోనే, యాంటీ రూమ్లోనే ఉన్నా. నెల రోజులు దగ్గర నేను అక్కడే ఉండి ఎవరు వచ్చినా సరే రోగులు ఫోన్ చేసి పిలిపించుకొని నేనే పీపీ కిట్ వేసుకున్నా. మనం వేసుకుంటారా, డాక్టర్లు వేసుకోరా పీపీ కిట్, అట్లాంటి నేనే వేసుకొని రిసీవ్ చేసుకుంటాను. నేనెందుకు వేసుకున్నా అంటే డాక్టర్స్, నర్సులు భయపడద్దు, నేనున్నా అంటే భయపడరు. ఇక సార్ ఉన్నారు కదా ముంగారు, ఏమన్నా అయితే సారే పోతాడు, మేము తర్వాత అనుకుంటున్నాం అనమాట. అర్థమే కదా. కాబట్టి ఏంటంటే నేను ఉన్నా అంటే వాళ్ళు కూడా ధైర్యంగా పనిచేయడానికి వస్తారు. అట్లా ఎంకరేజ్ చేసి రంగనాథ్ సార్ ఒక ప్యాకేజ్ ఇచ్చాడు. ఈ జీతాలు అయితే వాళ్ళు వచ్చినట్లేదు సార్,
వాళ్ళకి జర స్పెషల్ జీతాలు ఇవ్వాలి, మనం కరోనా జీతాలు అని చెప్పి అట్లయితేనే వస్తారని చెప్పి రంగనాథ్ సార్ అప్పుడు చెప్పడం జరిగింది. చెప్తే కొంత వాళ్ళకు కొంత అమౌంట్ ఎక్కువ వచ్చినట్టు ప్యాకేజ్ లాగా తయారు చేసి ట్రాన్స్పోర్ట్ పెట్టి నేను ఆడ దగ్గరుండి కరోనా ఎవరికి వచ్చినా సరే పిలిపించుకున్నా. ఒక ఆయన కొత్తపల్లిలో వీరారెడ్డి అని ఉండే, ఆయన సర్పంచ్ కూడా ఉండే మొన్నటి వరకు. ఆయన కరోనా వచ్చింది, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి చాలా బాధపడుతుంది. నేనే ఆయనను జాయిన్ చేయించుకున్నా. మా అంజనేయులు తెలుసు వీరారెడ్డి, ఆయనకు వైద్యం చేయించిన. మన పూడూరులో కూడా మన అధ్యక్షుడు ఇక్కడే సురేందర్ ముదిరాజు ఉన్నాడు, గోవర్ధన్ అని మన కార్యకర్త కుత్బుల్లాపూర్ సర్పంచ్ కూడా నిలబడి ఓడిపోయింది కొద్ది ఓట్లతోన. ఆయన కూడా కరోనా వచ్చినండే, ఆయన కూడా మన హాస్పిటల్లో నేనే అడ్మిషన్ చేపించి వాళ్ళకి స్పెషల్గా ఏమైనా కావాలంటే కూడా బయట నుంచి కొద్దిగా పౌష్టిక ఆహారం కావాలంటే కూడా తెప్పించి కూడా నేను వాళ్ళకు ఇచ్చిన. ఎందుకంటే ఆ టైం లోపల వాళ్ళకు పౌష్టిక ఆహారం అవసరం ఉండే, తెప్పించి కూడా వాళ్ళకు అరేంజ్మెంట్ చేసి ట్రీట్మెంట్ చేపించి వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన. వికారాబాద్ లో కూడా ఇప్పుడు పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, ఇప్పుడు ప్రస్తుతం ఆయన కరోనా వచ్చింది. వాళ్ళ నాన్న కూడా చనిపోయిండు, వాళ్ళ ఊర్లో కూడా అందరు పాపం చాలా బాధతో ఉన్నారు వాళ్ళ నాన్న చనిపోయిందని. కానీ ఎవరికి ధైర్యం వస్తలేదు, పోయాను తీసుకొచ్చే హాస్పిటల్ వేయాలంటే బుగులుపడుతున్నాను. నేనే ఫోన్ చేసి కమల్ రెడ్డి అంటే ఆయనకు ఫోన్ చేసిన, అలా భార్య ఎంపీపీ ఉండే మొన్నటి వరకు, ఫోన్ చేసి నువ్వు ఎట్లయినా చేసి తోలుకురావాలంటే ఆయన డబల్ మఫ్లర్ కట్టించిండు. ఆయనకు తెలుసుగా మఫ్లర్ అయినప్పుడు చెనకాడికి పోయేటప్పుడు కట్టుకొని పోతుంది చలికాలంలో, అది కట్టించుకొని ఇక దబాయించుకొని అక్కడికి మన పటంచెరు హాస్పిటల్ తీసుకొస్తే నేనే రిసీవ్ చేసుకున్నా. మంచిగా అయి ఇంటికి వెళ్ళిపోయాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే. సో ఈ విధంగా కరోనా అంటే చాలా మంది భయపడి ఫామ్ హౌస్లలో పోయి దాక్కున్నాం. తెలుసు కదా, ఇంట్లోకి వెళ్ళి కాదు, ఇక పోయి అడవిలో ఉండాలి, ఇక అన్ని సామాన్లు తీసుకుపోవాలి, ఎవరి కలవద్దు చేయొద్దు. అప్పుడున్న చాలా మంది లీడర్లు అట్లున్నారు అన్నమాట. మా వాళ్ళు అందరూ కూడా, మా హనుమంత్ కానీ పరశురామ్ కానీ లాల్కృష్ణ కానీ అందరం కూడా మేము ప్రజాసేవలోనే ఉన్నాం, ప్రజాసేవలనే తిరిగినాం. ఇక ఒక్కటి కాదు, వికారాబాద్ పోయినా, వికారాబాద్ లో ఖాజా అని మన కౌన్సిలర్ ఉండే వికారాబాద్, సాబ్ హమారా రిక్షా గల్లీకి జాయింగే సాబ్, రిక్షా గల్లీకి జాయింగే సాబ్ అంటుండే. ఆ రిక్షా గల్లీకి పోయి ఆడ కూడా బియ్యం ఇచ్చి వచ్చినాం, సంచులలో కార్లలో వేసుకొని సంచులు తీసుకుపోయి బియ్యం అక్కడ పోయి వికారాబాద్ ఇచ్చి వచ్చినాం. పాపం ఖాజా కరోనా వచ్చి చచ్చిపోయాడు. మీకు హఫీజ్ భాయ్ తెలుసు కూడా, హఫీజ్ భాయ్ తమ్ముడు వికారాబాద్ మార్కెట్ మన లైబ్రరీ చైర్మన్ ఉండే కదా, ఆయన తమ్ముడు చనిపోయినా, కరోనా వచ్చి చనిపోయినా. చాలా సేవ మీద ఉండే ఆయన, నా దగ్గరలో ఉండి నా టీంలో ఆయన కూడా ఉండే సేవలో ఆయన చనిపోయాడు. అయితే తాండూరు కూడా పోయినాం, తాండూరు పోయి అప్పుడు రమేష్ మహారాజ్ ఉండే ఇన్ఛార్జ్, ఆయనను రమ్మని చెప్పి వాళ్ళ ఇంటికాడికి మున్సిపల్ కమిషనర్ కూడా పిలిపించుకొని అక్కడనే సంచులన్నీ కూడా పేదవాళ్ళందరికీ కూడా ఇచ్చినాం. అదేవిధంగా కొంతమంది మన పరిగి నుంచి మైనార్టీలు కూడా सदर कुछ है उन्होंने हॉस्पिटल में था, क्या नाम है? नहीं उन्होंने था, उन्होंने तो मर गए. सदर యూసుఫ్ గారు కూడా కరోనా వచ్చే చనిపోయాడు, అంతే కదమ్మా. కరోనా వచ్చి సదర్ యూసుఫ్ గారు చనిపోయారు. మనం రాత్రిపూట ఇక్కడ అందరం కూడా అంత్యక్రియలు చేసినాం. రాఘవేంద్రరావు గారు కూడా చనిపోయారు, అది కూడా మనం దగ్గరలో ఉండి మంచి వ్యక్తులు మన పరిగి పట్టణంలో ఇద్దరు వ్యక్తులు, మంచి వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తులను కూడా మనం పరిగి పట్టణంలో కరోనా టైంలో కోల్పోయినాం. ఈయన కాకుండా కూడా ఒక ఆయన ఇప్పుడు సదర్ ఉన్నాడు, ఆయన హాస్పిటల్లో ఫస్ట్ కరోనా ఆయనకి వచ్చింది, ట్రీట్మెంట్ చేయించుకోండి మంచిగా అయింది, ఆయన ఈజ్ ఆల్ రైట్. వాజిద్ వెంకటేష్ చెప్పింది కరెక్ట్, వాజిద్కి వచ్చింది. వాజిద్కి నేను ఫోన్ చేసి రెగ్యులర్ గా మాట్లాడుతుంటే కరోనా వచ్చినప్పుడు చెల్లగట్టుకుంటాడు కదా ఆయననా చెల్లగడతలా. సమయం లోపల నేను నా జీవితాన్ని కూడా ప్రాణంగా పెట్టి నా నియోజకవర్గ ప్రజలు కానీ ఇంకెవరైనా సరే కూడా మన తోటి వ్యక్తులను మనం కాపాడుకుంటే భగవంతుడే మనం కాపాడుతాడనే సిద్ధాంతం నమ్మే వ్యక్తి నేను. అట్లా ఎంతో మందికి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళు మంచిగా వాళ్ళ ఇళ్లకు పోయి ఇప్పుడు మంచిగా ఈరోజు పొద్దుగాల వీరారెడ్డి వచ్చాడు, మా ఊరికి సబ్ స్టేషన్ కావాలి సార్ అని పొద్దుగాల లేవగానే ఎవరికైతే నేను వైద్యం చేయించినో సర్పంచ్ కొత్తపల్లి మన చౌడపూర్ మండలం నుంచి మార్నింగ్ వచ్చి కలిసిపోయాడు. అట్లా నాకు ఎవరైనా మళ్ళా కనబడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి ప్రాణాలు కాపాడడం లోపల నాది కూడా పాత్ర ఉంది. డాక్టర్స్ పాత్ర ఎట్లా ఉందో నాది కూడా ఒక పాత్ర ఉంది, నర్సుల పాత్ర ఎట్లా ఉందో అని చాలా సంతోషంగా నేను ఎప్పుడు కూడా ఫీల్ అవుతా. అదేవిధంగా మెడికల్ కళాశాల పెట్టడం అనేది మామూలు విషయం కాదు. కొన్ని వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. డాక్టర్స్, స్టూడెంట్స్, నర్సెస్ వీళ్ళందరితో రెగ్యులర్ గా ఇంటరాక్షన్ ఉండాలి. ఇవన్నీ వందల కోట్లు తీసుకొచ్చి ఏమన్నా సిటీ చుట్టుముట్టు భూములు కొనుక్కుంటే ఇప్పటికల్లా వేల కోట్లు అయిపోతుండే. అర్థమే కదా, ఏం చేయాల్సిన అవసరం లేకుండా నాకు అర్థమే కదా. కానీ నాకు ఏముందంటే విద్య,
వైద్యం, తద్వారానే ఉపాధి దొరుకుతున్న ఉద్దేశంతో నా యొక్క మొత్తం కెరియర్ మొత్తం కూడా దానిపైన దృష్టి పెట్టిన ఈ విషయాన్ని ఈ యొక్క సందర్భంలో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నా. కాబట్టి మీకు అన్ని రకాలుగా వైద్య వసతి ఉండాలని మన నియోజకవర్గం పరిధి లోపల ఈ బిల్డింగ్, ఈ కనబడుతున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది నేనే గతం లోపల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 14లో నేనే కన్స్ట్రక్షన్ చేపించి 5 కోట్ల రూపాయలతో ఎక్విప్మెంట్ అన్ని కూడా ఫెసిలిటీస్. ఇప్పుడే డయాలసిస్ పోయించినాం. డయాలసిస్ పోయిస్తే డయాలసిస్ లో మిషన్స్ కావాలి. మీకు తెలుసు, ప్రతి 2 రోజులకు ఒకసారి డయాలసిస్ చేయాలి. గతంలో పరిస్థితి ఏముందంటే కారు కిరాయికి తీసుకొని లేదంటే బస్సులో ఒక జగల దిగాలి, మళ్ళీ ఆటో మాట్లాడుకోవాలి, డయాలసిస్ కేంద్రానికి పోవాలి. ఎప్పటికి కూడా మన వాజిద్ వాళ్ళ నాయన డయాలసిస్ అయితే ఉండే, మన ఇంకొక వాజిద్ ఉన్నాడు, మన మైనార్టీ నాయకుడు, మన పార్టీ తెలుసు కదా, వాళ్ళ నాయన డయాలసిస్ ఉంటే ఊరికి అడుగుతుండే అప్పుడు నన్ను, యాపై కోల్నా సాబ్ అంటే అది కూడా స్టార్ట్ అయిపోయింది మన దగ్గర. ఇక్కడనే డయాలసిస్ అవుతుంది ఫ్రీగా, ₹1 కూడా ఎవరైనా తీసుకోకుండా. ప్రతి 2 రోజులకు ఒకసారి 5 బెడ్స్ ఉన్నాయి. 10 బెడ్స్ శాంక్షన్ చేయించిన ఈ కొత్త బిల్డింగ్, ఈ ప్రాంగణం లోపల 27 కోట్ల రూపాయలతో ఆల్రెడీ బిల్డింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. స్టీల్ అంతా కూడా వచ్చేసింది. ఇక్కడ 27 కోట్ల రూపాయలతో, 5 కోట్లతోనే ఇంత బిల్డింగ్ అయిందంటే 27 కోట్ల రూపాయలతోనే ఎంత పెద్ద బిల్డింగ్ అవుతుందని మీరు ఊహించండి. ఇక ఇక్కడ పట్టదనుకో ఇదంత బిల్డింగ్లని, ఈ ఖాళీ జాగా మొత్తం కూడా బిల్డింగ్స్ అయిపోతాయి. మొత్తం కూడా ఎంత పెద్ద యాక్సిడెంట్ కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అంబులెన్స్ తెప్పియాలి, దాంట్లో పంపించేసేయాలి. ఆ అంబులెన్స్ కూడా నాదే, అర్థమే కదా, ఖాళీ కట్టి కడుతున్నారు, పంపించేస్తున్నారు. మార్గ మధ్యంలో ఏమైనా అయితే దేవుడే దిక్కి, మనం వేరే ఏం లేదు. ఇక అందుగురించి ఏం చేస్తున్నా అంటే 27 కోట్లు పెట్టి ఇక్కడ బిల్డింగ్స్ అన్ని కట్టించి నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ ని, పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ ని అందరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, మన వికారాబాద్ లో కొత్తగా గవర్నమెంట్ కూడా మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసినాం. 3వ సంవత్సరం అడ్మిషన్స్ నడుస్తున్నాయి. అక్కడ కూడా ప్రిన్సిపాల్ తో ఈరోజు మాట్లాడి దానికి అనుసంధానంగా ఆల్రెడీ మనం లెటర్ ఇచ్చున్నాం. రూరల్ హెల్త్ సెంటర్ కింద ఈ పరిగి హాస్పిటల్ ని చేయాలని, మన పరిగిలో పూడూరు ఉంది, చిట్యాల కూడా రాజాడుతో ఎప్పటికీ చేయాలని. కాబట్టి ఇక్కడ ఏరియా హాస్పిటల్స్ కి అక్కడ నుంచి ప్రొఫెసర్స్ వచ్చి, వికారాబాద్ నుంచి ప్రొఫెసర్స్ వచ్చి మన ప్రాంతం లోపల పేద రోగులకు వైద్యం చేసే విధంగా, ఆ విధంగా కూడా నేను వర్కౌట్ చేస్తున్నా అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, అదే విధంగా భవిష్యత్తు లోపల ఏమైనా సరే ట్రీట్మెంట్ ఇక్కడనే అవుతుంది. భవిష్యత్తులో డెలివరీస్ చాలా అవుతుండే మన హాస్పిటల్లో, కానీ ఈ మధ్య కాలంలో తగ్గినాయి. అదే నేను డాక్టర్స్ తో ఎప్పుడు తరచుగా మాట్లాడుతుంటాను. అయితే ఈరోజు డిఎంహెచ్ఓ కూడా లలిత రావాల్సింది ఉండే, ఆమెకు మినిస్టర్ గారి దగ్గర ఇంపార్టెంట్ మీటింగ్ ఉండి ఆమె అక్కడికి పోయింది. అయితే మళ్ళీ మనం గతంలో ఏ విధంగా అయితే రికార్డు స్థాయి లోపల మనం డెలివరీస్ చేస్తుంటామో అట్లా అంతకంటే ఎక్కువ డెలివరీస్ చేయాలి ఇక్కడ. అదే విధంగా ట్రీట్మెంట్ కూడా, అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా ఈ రోజు ఎట్లయితే మనం మెగా ఉమెన్స్ హెల్త్ క్యాంప్ పెట్టినాం. నేను చిన్నప్పటి నుంచి కూడా శివారెడ్డిపల్లి లోపల వ్యవసాయానికి గ్రామంలో పొలం దగ్గర పోయినా, ఎప్పుడు పోయినా మాకు పొలానికి చేసే సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్థితిగతులు ఎప్పుడు చూసేవాడిని, ఎట్లా ఉన్నారని. అజాను మహానుభావం లాగా ఉంటుంది. ఒక్కొక్క మనిషి చూస్తే మంచి పర్సనాలిటీ, మా ఆంజనేయులు పరశురామ్ కంటే ఎక్కువ ఉంటుంది. అర్థమే కదా, పొద్దుగాల మబ్బుల లేచిపోతుర్రి, 5 గంటలకు పోయి మళ్ళీ వాళ్ళు 9 గంటలకు వచ్చి మొత్తం రొట్టెల గంప నిండా తైద రొట్టెలు, మన అంబలి ఇవన్నీ రెడీ ఉంటుండే. వాళ్ళ గురించి వాళ్ళు తిని మంచి పౌష్టికారం తిని చాలా మంచిగా వాళ్ళు పనిచేస్తుర్రి. వాళ్ళ పిల్లల్ని చూస్తున్నాను ఈ మధ్యకాలంలో, వాళ్ళ కోడళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ చాలా ఆరోగ్యంగా, మహిళలు వాళ్ళ ఆరోగ్యంలో రక్తహీనత ఉండి వాళ్ళకు మందులకు కానీ వాళ్ళ టైం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవ్వక ఏం కాదులే అని వీళ్ళు కూడా వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళ భర్త బాగుండాలి అనుకుంటారు. కానీ నేను కూడా నా భర్త దగ్గర కొన్ని పైసలు ఆడుకొని వైద్యం చేయించుకోవాలి, ఎక్కడికైనా పోవాలని చాలా మంది మహిళలు అడగరు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ భర్త గురించి, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తారు. కానీ మహిళలు వాళ్ళది వాళ్ళు ఆలోచించారు. నేను వ్యక్తిగతంగా ఈ సబ్జెక్ట్ మీద ఎన్నో సంవత్సరాల నుంచి ఆలోచన చేసేవాడు. మహిళల యొక్క ఆరోగ్యం ఏ విధంగా మనం సంరక్షించాలి అనేది. నేను ఈ విషయాన్ని మన హెల్త్ మినిస్టర్ గారితో తరచుగా మాట్లాడేవాడు. సో తద్వారా మనం ఈ ప్రోగ్రాం ఇక్కడ పెట్టుకున్నాం. మహిళలకు ప్రత్యేక పరీక్షలు చేసి వాళ్ళకు స్క్రీనింగ్ చేసిన తర్వాత వాళ్ళకు వాళ్ళ టాబ్లెట్స్తో ఏమైతే టాబ్లెట్స్తో న్యాయం చేయాలి, లేదు సర్జరీలు ఏమైనా చేయాలంటే ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేయాలి. ఏం చేయాలంటే కూడా పరీక్షలు అనేది చాలా అవసరం. పరీక్ష చేస్తేనే మనకు ఏముంది అన్నది బయటపడుతుంది.
ఏం మనం పరీక్షలే చేయకుండా మనం లాపర్వా చేసి మన ఇంటికాడనే ఉండి డాక్టర్స్నే కలవకుండా ఉంటే అది రోగం అనేది ముదిరిపోతుంటది. డే బై డే ముదిరిపోతుంటది. ముదిరిపోయినాక మన కంట్రోల్ తప్పుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే రోగం రాకుండా కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. మరి రాకుండా కాపాడుకోవడం అంటే ఎట్లా అంటే, మన జేబీ రావు సార్ అని వచ్చిండే మన అంబేద్కర్ మీటింగ్, మన వెంకటయ్య సార్ చనిపోయి ఉండే ఉపాధ్యాయుడు, ఆ మాలమానాయుడు నాయకుడు ఉండే, ఆయన గాదిరాలు పోయినాం మేమంతా. పోతే ఆయన అడిగిన 86 ఏళ్ళ వయసు ఆయనది. ఆయన 86 ఏళ్ళ వయసులో కూడా నాతో పాటు నడుస్తున్నాడు ఆయన మంచిగా. సేమ్ రాహుల్ గాంధీ టైప్ ఉన్నాడు ఆయన. పాదయాత్ర భారత్ జోడో ఎట్లా చేసినా అట్లా చేస్తున్నాడు ఆయన. నీ సీక్రెట్ ఏందో చెప్పు జేబీ రాజు అని అడిగిన. అంటే చెప్పిండు ఆయన. సీక్రెట్ ఏంటంటే వాకింగ్ చేయాలి, పొద్దుగా లేచి వాకింగ్ చేయాలి, అదేవిధంగా మితాహారం తినాలని చెప్పిండు. మరీ ఎక్కువ కూడా తినవద్దు, మరీ తక్కువ కూడా తినవద్దు, మితాహారం తినాలి. వీలైనంత వరకు ఒక ఏజ్ వచ్చినాక వెజిటేరియన్ తినాలని కూడా చెప్పాడు. ఈ విధంగా కొన్ని సూచనలు చేయడం జరిగింది ఆయన. ఆ విధంగా మనం కూడా మన హెల్త్ పట్ల జాగ్రత్త వహించి రోగాలు రాకుండా మనం కొద్ది ఎక్సర్సైజ్ ఫిట్నెస్ పెంచుకోవాలి. అది అయిన తర్వాత మనకి ఏదంటే పరీక్షలు చేసుకోవాలి. ఎవ్రీ 6 months 3 months పీరియాడికల్గా మనం తప్పకుండా మనం పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షలకు ఈరోజు గవర్నమెంట్ తరఫు నుంచి ల్యాబ్స్ ఉన్నాయి. ప్రతి హాస్పిటల్లో కూడా ల్యాబ్స్ ఉన్నాయి మనకు. ఆ ల్యాబ్స్లలో వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తారు, యూరిన్ టెస్ట్, అన్ని టెస్టులు చేస్తారు. ఇంకా పెద్దవి కావాలంటే కూడా మన వికారాబాద్లో కూడా ఉన్నాయి. డయాగ్నోస్టిక్ సెంటర్ అని పెట్టాం మనం అక్కడ వికారాబాద్లో. సిటీ స్కాన్ కూడా మన వికారాబాద్లో ఉంది. సిటీ స్కాన్ అంటే మీకు తెలుసు కదా, మొత్తం తల నుంచి ఇక్కడ వరకు మొత్తం కాళ్ళ వరకు కూడా మొత్తం దాంట్లో పడుకుంటే మొత్తం మిషన్తోనే మొత్తం రిపోర్ట్ వచ్చేస్తుంది. అది కూడా ఉంది. ఎంఆర్ఐ లేదనుకుంటా మన దగ్గర పరిగిలో. ఎంఆర్ఐ నా దగ్గర ఉందమ్మా, మన జిల్లాలో లేదు. ఇక్కడ కూడా నా మెడికల్ కాలేజీలో ఉంది ఎంఆర్ఐ. మన పరిగి దానికి 3-4 కోట్లు అవుతుంది, 3-4 కోట్లు అవుతుంది అన్నమాట. అయితే ఆ ఎంఆర్ఐ కూడా మన పరిగి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రీ, ₹1 కూడా లేదు. ఇక్కడ నుంచి మీరు అక్కడ వచ్చి 10 పరీక్షలు బయట 2-3 వేలు ఉంటుంది. అది ఎంత ఉంటుంది? 10,000 ఉంటుందంట మన డాక్టర్ సాబ్ చెప్తున్నాడు. ఎందుకంటే నేను చూస్తలేను, ఇప్పుడు నా బిడ్డ చూస్తుంది. ఇక నాకు ఇవన్నీ ఇక్కడనే మనం కాన్స్టిట్యున్సీ దిక్కే తిరుగుతున్నాం కాబట్టి నాకు అవి తెలుస్తలేవు. మేఘన నా బిడ్డ పొద్దుగా నుంచి రాత్రి వరకు హాస్పిటల్లో ఉంటుంది. మీకు తెలుసు, నా కొడుకు డాక్టర్ రితిక్ కూడా డాక్టర్. కాబట్టి వీళ్ళే ఇప్పుడు కాలేజ్ చూస్తున్నారు, హాస్పిటల్ అంతా వాళ్ళే చూస్తున్నారు. 10,000 రూపాయలది ₹1 లేకుండా ఎంఆర్ఐ తీపిస్తారు. పరిగి కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఎవరైనా సరే పటంచెరు మన కాలేజ్ ఉంది, TRR టి రామ్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్. అక్కడికి మీరు పోతే అక్కడ ఫ్రీగా చేసేస్తారు. కాబట్టి ఇవన్నీ సదుపాయాలు మీరు వాడుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకొని మన పరిగి నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో రావడానికి ఏమైందంటే, మా కృష్ణ టౌన్ అధ్యక్షుడు ఆరోగ్యం బాలేక ఆయన హైదరాబాద్లో హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ పోయి చూసి వచ్చిన. అట్లే మన చిన్న నర్సింహులు ఆయన కూడా హాస్పిటల్లో, ఆయనను కూడా చూసి వచ్చిన. అయితే ఇవన్నీ చూసి రావడం లోపల ఆలస్యం అయినందుకు మీరు అందరూ కూడా మన్నించాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, భవిష్యత్తు లోపల కూడా ఇలాంటి హెల్త్ క్యాంప్స్ చాలా మేము పెట్టి మీకు అన్ని విధాల మీకు ఎలాంటి రోగాలున్నా సరే ఉచితంగా చేపిస్తాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం అన్నది కూడా గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారిగా గుండె ఆపరేషన్ అయినా సరే కూడా ఫ్రీగా చేస్తాం. అది ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ₹1 తీసుకోకుండా ఆరోగ్య మిత్ర అనే కార్యకర్తల్ని హాస్పిటల్ ముంగల పెడతాం. ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వచ్చిన పేషెంట్ వివరాలు రాసుకొని ఉచితంగా ఆపరేషన్ చేస్తామని చెప్పినటువంటి ధైర్యశాలి ఒక డాక్టర్ అయినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మూలంగానే అది సాధ్యమైంది. దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారే రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చిండు. దాన్ని మన రేవంత్ రెడ్డి గారు 5 లక్షల్ని 10 లక్షలకు పెంచి దాన్ని ఆల్రెడీ ఇప్పుడు అమలు చేయడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఈ యొక్క ఆరోగ్యశ్రీ మూలంగా ఎన్నో రకాల రోగాలు మీరు ఒకసారి మనమందరం కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అయిపోయినాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ అని కొడుతున్నంటే నెట్వర్క్ హాస్పిటల్స్ లిస్ట్ వస్తుంది. అంటే ఏ హాస్పిటల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంది అన్నది కూడా లిస్ట్ ఉంటుంది. ఆ హాస్పిటల్లకు మీరు ఫోన్ చేసి ఈ రోగానికి ఉందని మీ దగ్గర ఉంది మేము పంపించొచ్చా అని అడిగి ఇమీడియట్లీ మీరు పంపించవచ్చు. ఏ హాస్పిటల్ అంటే ఆ హాస్పిటల్ పంపించవచ్చు. కాబట్టి ఆ విధంగా మనం నోటి ద్వారా మాట ద్వారా మన ఫోన్ ద్వారా మనం వాళ్ళకి ఆరోగ్యంగా హెల్ప్ చేయడానికి వీలవుతుంది. చాలా మంది ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా నా దగ్గరకు వస్తుంటారు, వచ్చి బిల్స్ తీసుకొని వస్తారు. నా దగ్గర మీకు తెలుసు ఆఫీస్లో PL ఉన్నారు, వాళ్ళు అన్ని తీసుకుంటారు. తీసుకొని వాళ్ళకు ఆరోగ్యశ్రీ సంబంధించింది ఎవరైతే వెసులుబాటు కాలేదో ఆరోగ్యశ్రీ అయితే ఫ్రీ
ఆరోగ్యశ్రీ కాకుండా ఏంటంటే వాళ్ళు కొన్ని రోగాలు ఆరోగ్యశ్రీ లేవు, లేని వాళ్ళ సొంత డబ్బుతో ఖర్చు పెట్టి చేయించుకున్నారు. దాన్ని బిల్స్ ఇప్పిస్తాం మనం. వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక ₹1,00,000 ఉంటే ఒక 60,000 70,000 ఎంత వాళ్ళకు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనం ఇప్పిస్తున్నాం. అది కూడా నేను ఏం చేస్తున్నానంటే మన కార్యకర్తలు ఊర్లలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు. ఏం వచ్చినా సరే నేను ఏం చేస్తున్నా అంటే ఇందిరమ్మ కమిటీ సభ్యులకు ఇచ్చేస్తున్నాను. మీరే పోయి ఊర్లలో ఇచ్చేసేనంటే వాళ్ళే పోయి ఊర్లలో. నిన్న కూడా మొన్న చౌడాపూర్ పోతే చౌడాపూర్లో ప్రోగ్రాం ఉండే ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అక్కడ కూడా చెక్కులు పంచడం జరిగింది. ఈ విధంగా చెక్కులు ఎన్నో చెక్కులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎట్లున్నా ఇప్పుడు ఇవి కూడా షాదీ మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా మంచి అమౌంట్స్ వస్తున్నాయి, పెద్ద అమౌంట్స్ వస్తున్నాయి, చాలా మందికి వస్తున్నాయి. ఇది కాకుండా LOC లెటర్ ఆఫ్ క్రెడిట్ అన్నది కూడా చాలా ముఖ్యం. ఇదేంటంటే మనం ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది కేవలం నిమ్స్ హాస్పిటల్లోనే వస్తుంది, వేరే దగ్గర రాదు. నిమ్స్ హాస్పిటల్లో వస్తుంది. వెనకడికి మన అయ్యూబ్ వాళ్ళ బ్రదర్ సర్వర్ అన్న దగ్గర JCB ఉన్నది, అప్పటి నుంచి కూడా ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. అయితే ఏ గవర్నమెంట్ పని ఉన్నా ఏదున్నా మొన్న తహసీల్ ఆఫీస్ కట్టేది ఉంటే కూడా అయ్యూబ్ చెప్తే ఫోన్ చేస్తే మొత్తం ఇనాగ్రేషన్ ఉండే చేపించి పెట్టేసిండు ఆయన. అయితే అప్పుడు ఆ సర్వర్ వాళ్ళ మనిషికి యాక్సిడెంట్ అయింది అనుకుంటా కదా సార్. అప్పుడు అయ్యూబ్ ఎంత ఎండ్ల వీళ్ళ దగ్గర JCB ఉండి యాక్సిడెంట్ అయిపోయి మూత్రపిండం అనేది పగిలిపోయింది. వాళ్ళు మెడికవర్ హాస్పిటల్కి పోయారు. పోతే 12 లక్షలు ఇస్తేనే చేస్తాం, లేకపోతే చేయమని చెప్పారు. నాకు ఫోన్ చేసిరు. అంతే ఫోన్ చేస్తే ఏం చెప్పారంటే నిమ్స్ హాస్పిటల్కి పో, నేను చెప్తా డాక్టర్ సాబ్ పోయి కలవన్నాడు. పోయి కలిసిండు. ₹1 తీసుకోకుండా ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపించారు. మన వీళ్ళ బ్రదర్ సర్వర్ అని పరిగి నీ జతకు వార్డు మెంబర్ అనుకుంటా కదా మైపాల్, నీ తర్వాతనేనా నీకు జూనియర్ అంటే అయితే అంతేనా? అయితే కౌన్సిలర్ ఉండేడా మన దగ్గర, కౌన్సిలరా వార్డు మెంబర్ అయితే ఆయన చెప్తే మనం 12 లక్షలు తక్కువ చేసినాం. ఓలా ఆ టైంకు ఓలా వాళ్ళ దగ్గర పనిచేస్తే ఆయన ఎక్కడికెళ్ళి వాళ్ళ 12 లక్షలు చచ్చిపోతారు, అంటే పేద ప్రజలు చచ్చిపోతారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఎట్లున్నాయంటే మనిషిని చచ్చబోయే మనిషిని కూడా బతికించే స్కీమ్స్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ మూలంగానే వీలవుతుంది. ఇవంతా కూడా కేవలం నిమ్స్ హాస్పిటల్ అయితేనే మనం ఈ యొక్క LOC అనేది ఇస్తామమ్మా. మీరు వేరే ప్రైవేట్ హాస్పిటల్లో పోతే LOC రాదు, నిమ్స్ హాస్పిటల్ అయితేనే వస్తుంది. ఇది కాకుండా ఉద్యోగస్తులకు కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన కృష్ణ ఉన్నాడు, కృష్ణ బిడ్డ మొన్ననే కరెంట్ ఆఫీస్లో ఉద్యోగంలో జరిగింది తెలుసు కదా. వాళ్ళ బిడ్డది ప్రైవేట్ హాస్పిటల్ చేర్పించినా సరే వాళ్ళ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు కడతారు. అట్లా ప్రభుత్వ ఉద్యోగులకు అందరు కూడా వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్తోన అగ్రిమెంట్ ఉంటుంది. ఆ విధంగా కూడా స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ స్కీమ్స్ గురించి మీకు అవగాహన కలిగించినాను. ఇక మీకు నేను చెప్పేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క గ్రామాల్లో చాలా మంది చదువురాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పటికి కూడా మందులు, ఈ మధ్య కాలంలో BP షుగర్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కరూ గోళీలు బుక్తున్నారా లేదా? అయితే వాళ్ళ గురించి ఏం చేసిందంటే గవర్నమెంట్ ఈ ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటికి BP షుగర్ రెగ్యులర్గా వాడే మా గోళీలు ఉంటాయి కదా, అవి ఇంటింటికి ఒక పార్సెల్ తీసుకపోయి ఎట్లయితే మనం ఇప్పుడు సోనా మసూరి బియ్యం ఇస్తున్నాం కదా, సంచులలో కట్టిస్తున్నాం, 3 నెలల సరుకు ఇస్తున్నామా లేదా? సేమ్ టైప్ ఇప్పుడు మందులు కూడా BP షుగర్వి మనం ఇంటికి పంపిస్తాం. అయితే చాలా మంది ఏమైనా చేస్తున్నారంటే అది తెలియక దుకాణంలో పోతున్నారు, దుకాణంలో పోయి మెడికల్ షాప్లో పోయి కొనుక్కుంటున్నారు. కొనొద్దు. అట్లా మనం మంచి మెడిసిన్స్ ఇస్తుంది గవర్నమెంట్. ఈ యొక్క దీన్ని మీరు వాడుకోవాలి. ఏమమ్మా ఇస్తున్నారమ్మా మీరు మెడిసిన్స్ ఇస్తున్నారు. ఆ విధంగా మీరు ఈ యొక్క మన ఆశా వర్కర్ అనే వాళ్ళు ప్రతి ఊర్లో ఉంటారు. ప్రతి ఊర్లో కూడా ఆశా వర్కర్స్ ఉంటారు. మీరు మన ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఏం చేయాలంటే ప్రభుత్వ పథకాలని ప్రజలకు తీసుకెళ్లాలంటే మనం సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు సేవ చేయాలంటే మనం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పాలి. చెప్తేనే మన యొక్క ప్రభుత్వం పైన ఆదరణ పెరుగుతుంది ప్రజలకు. కాబట్టి ఈ గోళీలు కూడా మీరు ఇప్పియాలి. ఎందుకంటే చాలా మందికి నేనే మమదాబాద్ అధ్యక్షుడు నంచర్ల నారాయణ నేను కలిసి ఒక క్యాంపు పెట్టినాం. TRR హాస్పిటల్ నుంచి ఒక క్యాంప్ పెట్టినాం. బహుశా చక్రపాణి గారు మా డాక్టర్ గారు కూడా వచ్చి ఉంటాడు ఆ క్యాంప్కి. అయితే అక్కడ పరిస్థితి ఏంటంటే ఆయనకు షుగర్ ఉంది, కానీ షుగర్ ఉన్న విషయం తెలియదు. ఆయన తెలియక దేశాయిపల్లి అవతల ఒక తాండా ST. అయితే ఆయన డైలీ హెల్త్ బాగుంటలేదు కానీ అట్లే నడిపిస్తున్నాడు. నేను ఆడ పోయి హెల్త్ క్యాంప్ పెట్టినా వాళ్ళ తాండా దగ్గర. హెల్త్ క్యాంప్ పెట్టి ఇట్లా చెట్టు ఉంది, చెట్టు కిందనే పెట్టినాం హెల్త్ క్యాంప్. ఆయనకు షుగర్ ఉన్నదని బయటపడ్డాడు. ఇక అప్పటి నుంచి గోళీలు వేసుకుంటే ఆయన మంచిగా ఉంటాడు, లేకపోతే ఆయన బేచన్ అవుతుండే అప్పటి వరకు. అయితే మన గ్రామాల్లో కూడా చాలా మందికి ఉన్నాయి షుగర్లు, BPలు ఉన్నాయి. కానీ ఏంటంటే వాళ్ళు చూపించుకుంటలేరు అన్నమాట. మన బాధ్యత
రాజకీయ పార్టీ కార్యకర్తలుగా మన బాధ్యత ఏంటంటే మన గ్రామాల్లో ఉండే వాళ్ళకు కూడా వైద్య పరీక్షలు చేయించాలి. చేయించిన తర్వాత వాళ్ళకు ఉచితంగా బీపీ షుగర్ టాబ్లెట్స్ మన ఆశా వర్కర్ల ద్వారా తుది వరకు కూడా వాళ్ళకి మందులు ఫ్రీగా ఇప్పించాలి. అట్లా ఇప్పిస్తే మనం యాడ్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మనిషి ఎంత క్లియర్ అయిపోతారంటే ట్యాబ్లెట్ వేసుకోకపోతే బెచన్ అవుతుంటారు. కాబట్టి ట్యాబ్లెట్ వేసుకుంటే వాళ్ళు మంచిగా ఉంటారు. కాబట్టి మీరు కూడా ఈ విధంగా మన ప్రభుత్వ పథకాలను ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, ఇంకా మన జిల్లా లోపల మొన్ననే ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా తీసుకెళ్లి కొడంగల్లో ఒక కొత్త మెడికల్ కళాశాల స్టార్ట్ చేసినాం. దానికి సంబంధించి రాజు అనే ప్రిన్సిపల్ జాయిన్ అయ్యాడు. ఆయన తాండూరులో తాత్కాలికంగా నిర్వహిస్తున్నాం అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇక్కడ కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అవన్నీ కూడా నేనే ఫస్ట్ పిలిచిన ఆయనకు తెలియదు. ఆయన ఏ కాలేజీలో పని చేయాలనో ఏడ భవిష్యత్తులో చేయాలనో కూడా తెలియదు. ఆయన పోస్టింగ్ ఇచ్చి పంపించి 2 నెలలు అవుతుంది. తాండూరులో పనిచేస్తున్నాను ప్రిన్సిపల్ రాజు. సో నేను ఆయనకు పిలిచి నీ జాగా ఇది, నువ్వు ఈడ పని చేయాలి, అక్కడ 1 year వరకు చేయాలి, తర్వాత ఇక్కడ షిఫ్ట్ కావాలి అని ఆయనకు మొత్తం చూపిస్తే చాలా ఖుషి అయిపోయాడు. ఎందుకంటే గవర్నమెంట్ ఎట్లుంటుంది అంటే ఆర్డర్ ఇస్తారు, పంపిస్తారు. ఆడ ఎవరు అవగాహన చేసే వాళ్ళు ఉండరు. సో నేనే ఇప్పుడు అది కూడా అవగాహన, మన కాలేజే కాదు, ఇది కూడా అన్ని మనదే, వికారాబాద్ది మనదే, కొడంగల్ది మనదే, గుపారగిది కూడా మనదే. సో ఆయన పిలిపించుకొని అది మొత్తం చూపించిన చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. అప్పటి వరకు ఆయన చాలా కన్ఫ్యూజన్ ఉంది, ఏడ పెడతారు, ఇది టెంపరీయా పర్మనెంటా ఎట్లా ఏం కథ ఏమి తెలియదు. సో చూపించిన బిల్డింగ్ పెద్ద కన్స్ట్రక్షన్ అవుతుంది కొడంగల్లో. అదేవిధంగా పర్మనెంట్ సైటు మన మెడికల్ కాలేజ్ కూడా చూపించిన. ఎందుకంటే వికారాబాద్లో ఆల్రెడీ నిన్ననే మనం పెద్ద ప్రోగ్రామ్ చేసుకున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు ఆల్రెడీ గతంలోనే చొరవ తీసుకొని అది గుట్ట మీద ఉంటే గుట్ట మీదకి వెళ్ళి తీసుకొచ్చి కింద పెట్టించి దాన్ని ఆల్రెడీ నిన్న ఇనాగ్రేషన్ ఏమో దామోదర్ రాజనరసింహ గారు చేశారు. మనమంతా పోయి పార్టిసిపేట్ చేసినాం. నిన్న ఇట్లాంటిది ఒక క్యాంప్ కూడా అక్కడ పెట్టినాం. కాబట్టి కొడంగల్లో కూడా హాస్పిటల్ వస్తుంది పెద్ద ఎత్తున. తాండూరులో ఆల్రెడీ పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి మనకు. కాబట్టి ఈ విధంగా మన జిల్లాలోనే ఈ యొక్క హాస్పిటల్స్ అనేది బెడ్స్ అన్నది పెంచుతున్నాం. ఎందుకంటే ప్రతిదానికి హైదరాబాద్ పోవచ్చు, మన దగ్గరనే అన్ని వసతులు పెరగాలి, హైదరాబాద్ వల్లే మన దగ్గర రావాలి, ఆ విధంగా వాతావరణం చేయాలన్నది నా యొక్క కోరిక. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ఒక రేడియల్ రోడ్ అనేది మన రంగాపూర్కు రేడియల్ రోడ్ అనేది తీసుకొస్తున్నాం. అది మన యొక్క ఎయిర్పోర్ట్ అయితే ఉందో ఎయిర్పోర్ట్ దగ్గరలోంచే రోడ్డు స్పెషల్గా మనం ఎగ్జిట్ తీసుకొని ఆ ఎగ్జిట్ నుంచి స్ట్రేట్గా ఒకటే రోడ్ అనమాట మన రంగాపూర్కి వచ్చేస్తుంది. రంగాపూర్ నుంచి 5 నిమిషాలు మనం పనికి వచ్చేస్తాం. రంగాపూర్ ఎందుకు పెట్టినామో తెలుసుగా, మన పాదయాత్ర ఎడికల్ స్టార్ట్ చేసినాం, అందుగురించే రంగాపూర్కు పెట్టినాం అనమాట. అయితే ఇక అక్కడ నుంచి మనం 5 నిమిషాల్లో పనికి వచ్చేస్తాం. ఇది రేడియల్ రోడ్ అంటే మీకు ఐడియా ఉండాలి. మనం ఔటర్ రింగ్ రోడ్ ఎట్లుందో అట్లాంటి రోడ్ వస్తుంది, మనకు 4 ట్రాక్ రోడ్ వస్తుంది. బండి ఆడ ఎక్కిమంటే కేవలం ఒక 30 నిమిషాల్లో మనము మన రంగాపూర్కి వచ్చేస్తాం. రంగాపూర్ వస్తే 5 నిమిషాలే పరిగి మనం. కాబట్టి ఈ రోడ్ అనేది శాంక్షన్ అయిపోయింది. దాని పనులు కూడా తొందరలోనే ప్రారంభం చేస్తాం. అదే కాకుండా రీజనల్ రింగ్ రోడ్ అనేది కూడా మనకు యాక్చువల్గా అది చెవెల నుంచి పోయేది ఉండే. నేనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ రీజనల్ రింగ్ రోడ్డు మన పరిగి నియోజకవర్గం నుంచి పోయేటట్టుగా, మన పూడూరు మండలం నుంచి పోయేటట్టుగా చేసిన. అది ఇక్కడ మీకు అందరికీ తెలుసు కొందుర్గు మండలం, మన సైతిపల్లి తోటపల్లి దాటగానే కొందుర్గు మండలం వస్తుంది మనకు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది రీజనల్ రింగ్ రోడ్. షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ స్టార్ట్ అయ్యి మన పూడూరు మండల్ ఈ రాకంచర్ల మంచన్పల్లి ఈ ప్రాంతం నుంచి ఇది మన ఈ ఊటీ గోల్ఫ్ క్లబ్ ముందు నుంచి ఆ విధంగా పోతుంది. ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. 25,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. దీని చుట్టుముట్టు ఒక ట్రైన్ వస్తుంది, మెట్రో ట్రైన్ ఎట్లుందో అట్లా ట్రైన్ వస్తుంది. దానికి ఒక 25,000 కోట్లు ఖర్చు అవుతాయి. ఈ 50,000 కోట్ల దాంట్లో ప్రాజెక్టులో మనం కూడా హిస్సాదారులం, మనం కూడా పార్ట్నర్స్ అనమాట దాంట్లో. ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీ కూడా దాంట్లో నుంచే పోతాం అనమాట. కాబట్టి ఏడికి పోవాలన్నా సరే, యాదగిరిగుట్ట పోవాలన్నా మనము, వేములవాడ పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా, ఏ జిల్లాకు పోవాలన్నా సరే హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ నుంచే ఆ యొక్క రోడ్ లోపల వెళ్ళిపోతాం. ట్రైన్ కూడా ఉంటుంది. ఇదే కాకుండా ఒక వాటర్ పైప్ లైన్ కూడా మొన్ననే చీఫ్ ఇంజనీర్ దొరికిపోయి పరశురామ్ వాళ్ళ ఊరు సైద్పల్లి పక్కనే మన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కడుతున్నాం. అక్కడ ఒక 10,000 కోట్ల రూపాయలని అంచనా చేసినాం. ఇంకా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఒక సాగునీటి ప్రాజెక్టు 2.8 TMC ప్రాజెక్ట్ అక్కడ కడతాం. కట్టి మన జిల్లా మొత్తం పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ అంతా కూడా సాగునీరు, తాగునీరు, చేవలకు కూడా మన ప్రాంతం నుంచే ఇస్తాం. మన పరిగి నుంచే
మనం నీళ్ళు ఇస్తాం వాళ్ళకు మొత్తం కూడా వ్యవసాయానికి కానీ తాగునీరు కానీ నీళ్ళు ఇస్తాం. ఇప్పుడు ఎందుకంటే శ్రీశైలం నుంచి వచ్చే నీళ్లు దూరం అయిపోయి మోటార్లు కాలిపోయి పైపులు వలిగిపోయి చాలా ఇబ్బంది అవుతుంది ఊర్లల్లో. కాబట్టి ఇక్కడ నుంచే నీళ్ళు వచ్చే విధంగా దాని ప్రణాళిక తయారు చేసినాం. 50,000, 10,000, 60,000 అయిపోయింది సార్. 60,000 ఎక్కువ వచ్చిందా మీకు? అదేవిధంగా ఇప్పుడు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు చెట్లు, మర్రి చెట్లు ఉన్నాయి కదమ్మా, ఆ మర్రి చెట్లు అన్నింటిని కూడా తీయొద్దని కొంతమంది కోర్టులో కేసు వేసారు. అది మద్రాసులో నడుస్తుంది కేసు. ఆ వేసిన వాళ్ళని పిలిపించుకొని ముఖ్యమంత్రి గారు చెప్పారు నన్ను మాట్లాడమని. పిలిపించి 4-5 సార్లు మీటింగ్ చేసిన వాళ్ళని విడ్రా చేపిస్తారు. వాళ్ళకి ఏం చెప్పారంటే 950 చెట్లల్లో 150 చెట్లే తీసి దాన్ని పక్కన పెడతాం, పూర్తి కట్ చేయం, తీసి పక్కన పెడతాం. మిగతా చెట్లు యథావిధిగా ఎట్లుంటాయంటే ఇప్పుడు ఉన్నాయి కదా ఈ రోడ్డు మధ్యలో ఉన్నట్టు, ఇక్కడికి రోడ్ ఉంటుంది, ఇక్కడికి రోడ్ ఉంటుంది, ఇట్లా ఏడలేదు. మన పరిగి గురించే మనం ప్రత్యేకంగా దాన్ని ప్లాన్ చేసి 300 మంది చనిపోయారు మనకి యాక్సిడెంట్స్ వల్ల. కాబట్టి ఆ రోడ్ను తయారు చేపిస్తున్నా. చెట్లు కూడా నీడల, ఎండ కొడితే కూడా మనకు నీడ ఉంటుంది పైన చెట్టు. ఆ విధంగా దాన్ని ప్లాన్ చేసి అది కూడా క్లియరెన్స్ అయిపోతుంది. తొందరలోనే దాని పనులు స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ చెవెల్ల బైపాస్ రోడ్ జరుగుతుంది, మొయినాబాద్ బైపాస్ రోడ్ జరుగుతుంది, పరిగి కూడా బైపాస్ రోడ్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ పుర ప్రముఖులు చాలా మంది, మన కమిషనర్ గారు ఉన్నారు. ఇండ్లకు అంతరాయం కలగకుండా ఒక ప్రణాళిక తయారు చేయండి మీరు. నాకు మన మేడం శ్రీదేవి గారు మొన్న ఢిల్లీలో కలిసి వెంటనే ప్లాన్ ఇవ్వమని అడిగింది. తను మొత్తం డిపార్ట్మెంట్ ఆమెనే చూస్తుంది. అయితే ఎక్కడి నుంచి ఎట్లా పోవాలి, ఏ ఇండ్లు నష్టం కాకుండా, ఊర్లలో పెద్ద రైతులకు నష్టం జరగకుండా, అది తక్కువ నష్టం జరిగేటట్టుగా రోడ్లు డిజైన్ చేస్తే మనం ఔటర్ రింగ్ రోడ్ మోస్ట్ ప్రాబ్లీ సైద్పల్లి పక్క నుంచి తీసుకొని, మన సైద్పల్లి అంటున్నాం, ఇది మల్కాపూర్ పక్క నుంచి తీసుకొని పోతే అది రంగాపూర్ దాటిన తర్వాత నుంచో ఎక్కడి నుంచో తీసుకోవాలి. తీసుకొని మనం ఇక్కడ మల్కాపూర్ నుంచి తీసుకొస్తామంటే ఇటు నుంచి ఇటే ఈ సుల్తాన్పూర్ నుంచి ఇంకా ముందుకు తీసుకుంటామంటే ఇటు నుంచి ఇక పరిగికి రావద్దు. పరిగికి వస్తే అదే మీరు అది తయారు చేయండి, అందరితో చర్చించి తయారు చేసి ఇస్తే మనం దానికి కావాలంటే ఒక మీటింగ్ కూడా పెట్టుకుందాం. మనం ఒకటి స్పెషల్ మున్సిపల్ మీటింగ్ పెట్టుకొని అందరితో కూడా అభిప్రాయాలు తీసుకొని మనం ప్రతిపాదన పంపిస్తే ఆమె శాంక్షన్ ఇస్తా అని చెప్పింది, నేను మాట్లాడినా. కాబట్టి అది వెంటనే ఈ యొక్క రోడ్ కూడా, ఎందుకంటే మన టౌన్ లోపల మళ్ళీ దుకాణాలు కొట్టాల్సి వస్తుంది, టౌన్ లోపల దుకాణాలు కొట్టాల్సి వస్తుంది. కాబట్టి చాలా మందికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి పిల్లలు కూడా స్కూల్లోకి పోయే వాళ్ళు ఉంటారు, పొల్యూషన్ రావద్దు. కాబట్టి ఊరు బయట నుంచి మనం రోడ్ వేసే విధంగా దాన్ని ప్రణాళిక తయారు చేస్తున్నాం. మీకు తెలుసు మన పరిగి నుంచి వికారాబాద్, పరిగి నుంచి షాద్నగర్ 4 లైన్ల రోడ్ ఆల్రెడీ శాంక్షన్ చేయించుకున్నాం. దానికి సంబంధించినటువంటి ఏదైతే చెట్లు తీసే కార్యక్రమం ఉందో అది తీసేసినాం. నెక్స్ట్ భూమి లోపల పైప్ లైన్లు ఉన్నాయి, అవి కూడా తీసేస్తాం, పక్కకు జరిపేసి 4 లైన్ల రహదారి పరిగి నుంచి వికారాబాద్, పరిగి నుంచి షాద్నగర్ ఆల్రెడీ శాంక్షన్ చేయించుకొని నేనే శిలాఫలకం వేసి వర్క్ స్టార్ట్ చేయించిన, వర్క్ నడుస్తుంది, మీరు గమనిస్తున్నారు. ఇదే కాకుండా గడ్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు ఆల్రెడీ డబుల్ రోడ్ పనులు స్టార్ట్ చేసిన, అది నడుస్తుంది. అదేవిధంగా మన లాల్పాడ్ నుంచి చిట్టంపల్లి వరకు, దాంట్లో మన కంకల్ పరిసర ప్రాంతాల వరకు కూడా వర్క్ ప్రోగ్రెస్ నడుస్తుంది. ఇప్పుడు డబుల్ రోడ్ పని ఆల్రెడీ బీటీ వేసిండ్రు, వర్క్ జరుగుతుంది. ఇంకా కొన్ని రోజులైనాక అది చిట్టంపల్లి వరకు కూడా చేస్తాం. ఈ రోడ్ నుంచి కూడా అట్టుకోవడానికి వీలవుతుంది. ఈ విధంగా మన నియోజకవర్గంలో ఉన్న రోడ్స్ అన్ని కూడా వరల్డ్ క్లాస్ రోడ్స్ కింద మార్చుకుంటున్నాం. ఆల్రెడీ గండేడు, మమదాబాద్ మా నారాయణ ఉండే అప్పటి నుంచి అక్కడ ఆల్రెడీ మనకు నేషనల్ హైవే చించోలి రోడ్ అన్నది ఆల్రెడీ దాన్ని కంప్లీట్ అయిపోయింది. మన ఏరియా లోపల ఆల్రెడీ నేషనల్ హైవే కంప్లీట్ అయిపోయింది. మమదాబాద్ అండ్ గండేడ్ 2 మండలాలకు నేషనల్ హైవే వచ్చేసింది. కాబట్టి ఇవన్నీ కూడా రోడ్స్ అభివృద్ధి అయింది. ఇప్పుడు నా కోరిక ఏంటంటే ఊర్ల నుంచి ఊర్లకు రోడ్లు వేయాలి. ఊర్ల నుంచి ఊర్లకు అంటే శివాడిపల్లి నుంచి రాఘాపూర్ రోడ్ వేసిన, గూడూరు వేస్తున్నా, ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. అదేవిధంగా బాస్పల్లి, అదేవిధంగా దూరణాలపల్లి, ఇట్లా అన్ని ఊర్లకు కూడా ఒక ఊరు నుంచి వేరే ఊర్లకు కూడా రోడ్లు వేయాలని ప్రణాళిక పెట్టుకొని పనిచేస్తున్నా. మా నాయకులందరూ కూడా చెప్తున్నా, మీరు కూడా మన బసిరెడ్డిపల్లి పరిసర ప్రాంతాల లోపల చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. రేపటి నుంచి ఆడ పోటీలు కూడా పెడుతున్నారు, మోటార్ సైకిల్ ర్యాలీ పెడుతున్నారు, నెక్స్ట్ కార్ ర్యాలీ కూడా పెట్టమని చెప్పిన వాళ్ళను. మనం ఒక టూరిజం సెంటర్ దాకా తయారు చేయాలని హెచ్ఎండిఏ ఎల్లుండి అనుకుంటా, ఎల్లుండి మన బసిరెడ్డిపల్లి ప్రోగ్రాం. అదేవిధంగా ఈ యొక్క లక్నాపూర్, కొత్తకుంట చెరువు ఇవన్నిటి కూడా టూరిజం బోటింగ్ కూడా చేయించాలని చెప్పి ఆల్రెడీ హెచ్ఎండిఏ నిధులు తీసుకొచ్చి ఒక అర్బన్ పార్క్ కూడా జాఫర్పల్లి దగ్గర అర్బన్ పార్క్ కూడా క్రియేట్ చేసి పూడూరులో కూడా దేవాలయానికి పోవడానికి, రామగుండం దేవాలయానికి పోవడానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతం లోపల ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ, ఎందుకంటే మన హెచ్ఎండిఏ కిందకి వచ్చినాం. మన గ్రామాలు పరిగి కాన్స్టిట్యున్సీ విలేజెస్ చాలా
హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చాయి. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. వాళ్ళ దగ్గర ఫండ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ ఫండ్స్ తీసుకొచ్చి మన ప్రాంతం లోపల కూడా డెవలప్ చేపిస్తున్నాం. తద్వారా ఇక్కడ టూరిజం పెంచవచ్చు, బోటింగ్ ఇవన్నీ కూడా అవుతాయని అది కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. నేవీ ప్రాజెక్ట్ మొన్ననే నేను పోయించిన 3 రోజుల కింద పెద్ద ఎత్తున 3,000 కోట్ల రూపాయలతోన 3,000 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా 3,000 ఎకరాలలో విస్తీర్ణంలో కాంపౌండ్ వాళ్ళంతా కట్టేసారు. లోపల వర్క్ ముమ్మరంగా జరుగుతుంది. నేను స్వయంగా పోయి మొన్న చూసి వచ్చిన. మన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, మన కోటా ఉంది దాంట్లో. కాబట్టి ఇక్కడ నుంచి కూడా మన వాళ్ళను అక్కడ ఎంపిక చేసి అక్కడ జాబ్స్లలో కూడా నేను పెట్టిస్తా మన వాళ్ళందరూ అన్న విషయాన్ని కూడా. సెంట్రల్ గవర్నమెంట్ అది చాలా పెద్ద జీతం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్లో అటెండర్లు కూడా రిటైర్డ్ అయ్యేటల కల్లా ₹1,00,000 జీతం వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ జీతాలు అట్లుంటాయి. మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిలిటరీ డిపార్ట్మెంట్ కాబట్టి అక్కడ ఉద్యోగాలు కూడా మన వాళ్ళందరూ కూడా ఇప్పిస్తారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైతే భూములు పోతున్నాయో వాళ్ళకు బాధ ఉంటుంది. ఎవరికైనా మనం కూడా వాళ్ళ స్థానంలో ఉంటే బాధ ఉంటుంది. మా సురేందర్ చెప్తున్నా, పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా పరిగిలో కూడా పార్టీ అధ్యక్షుడు మన పరశురామ్ చెప్తున్నా, ఎక్కడన్నా భూములు ఈ యొక్క పథకాలు తీసుకురావాలంటే భూములు పోక తప్పదు. మన ఇంటి ముంగల కరెంట్ పోల్ వేస్తేనే మనకు కరెంట్ వస్తుంది. ఇట్లా నా ఇంటి ముంగల కరెంట్ పోల్ వేయక కానీ నువ్వు కరెంట్ మాత్రం ఇయ్య అంటే నడుస్తుందా? మా ఊర్లో మా చెరువుకు భూమి ఎవరు ఇవ్వం కానీ మా ఊర్లో చెరువు కట్టుందంటే కడుతుందా గవర్నమెంట్? మేము కూడా మా చెరువుకు కొత్తపల్లి చెరువుకు 350 ఎకరాల జాజాత్ మా తాతకి, సుభాన్ రెడ్డి తాతకి, 7 కొడుకులు 4 బిడ్డలు మా తాతకి. ఆడ మేము కూడా భూమి చాలా మంది పేదవాళ్ళకి ఇచ్చినాం, ఎస్సీలకు ఇచ్చినాం, మెయిన్ రోడ్ మీద ఇచ్చినాం. శివాడిపల్లి గేట్ మీద 40 ఎకరాల భూమి ఇచ్చినాం. ఈరోజు ఒక్కొక్కటి ₹1 కోటి. మా మైపాలు తీసుకుపోయి చూపిస్తాం సార్. అప్పుడు ఆ విధంగా మనం పేదలకు హెల్ప్ చేసినాం. అప్పుడు ఆ టైం లోపల ఈ పరిస్థితి ఏంటంటే మనం భూమి పోయిన వాళ్ళు, పేదవాళ్ళు, అసైన్డ్ భూములు పోయిన వాళ్ళు, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ 1-2 ఎకరాలు పోయిన వాళ్ళది ఆత్మ ఘోషిస్తుంది. వాళ్ళ బాధ వర్ణనాతీతం ఉంటుంది. మనం వాళ్ళకి సాయం చేయాలి. ఎట్లా సాయం చేయాలంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకు పెద్ద ఎత్తున డబ్బులు ఇప్పించాలి. ఇప్పుడు మొన్ననే లగచర్ల దగ్గర మన బొమ్రాస్పేట అంటే మన పరిగి మండలి పక్కనే ఉన్నది. లగచర్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ వస్తుంది మన దగ్గర. రాకంచర్ల, నంచర్ల అంటే మన మమదాబాద్ దగ్గర. ఇదేమో ఇదవుది పూడూరు మండలి. ఇలా ఇండస్ట్రీస్ పెడితే భూమి తీసుకొని నష్టపరిహారం ఇచ్చేది. ఈ విధంగా వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇప్పుడు ఎట్లా ఇస్తున్నామంటే 20 లక్షల రూపాయలు ఎకరానికి మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. అయితే నేను రెడీగా 15 లక్షలకు ఎకరం ఇప్పిస్తాను. నేను సీఎం గారి కాన్స్టిట్యున్సీలోనే దౌలతాబాద్ లోపల 15 లక్షలకు ఎకరం రెడీ ఉంది. నేను ఆల్రెడీ చూసి పెట్టిన. ఎవరైతే బాధపడుతున్నారో సురేందర్, నువ్వు వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడి వాళ్ళకు ఆ భూమి కావాలంటే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా బాధపడుతుంటారు. ఎందుకంటే తాతలు సంపాదించిన ఆస్తి పోగొట్టే కదరా నువ్వు వచ్చినాక కానీ వాళ్ళు తిడతారు. కాబట్టి మనం వాళ్ళకు కూడా భూమి ఇప్పించాలి మళ్ళీ. ఎందుకంటే సీఎం గారి కాన్స్టిట్యున్సీకి ఎట్లా మనం ఇంకా రోడ్స్ అవన్నీ కూడా డెవలప్ అవుతాయి కాబట్టి ఆల్రెడీ ఇంకొక 4 ట్రాక్ రోడ్ రావులపల్లి వరకు వచ్చింది శాంక్షన్ కొత్తగా. కాబట్టి మనం కనుక వాళ్ళకు భూములు ఇప్పిస్తే డిస్టెన్స్ అనేది పెద్ద క్రైటీరియా కాదు. రోడ్లు మంచిగా అయిపోయినాయి, బండ్లు అయిపోయినాయి కాబట్టి మనం భూమి వాళ్ళకి ఇప్పిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. కాబట్టి ఒక్కరిని కూడా ఇడవకుండా మీరు ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టినారు. హెచ్ఎండిఏ వెబ్సైట్లో ఎవరెవరు భూమి పోతుంది, ఏ సర్వే నెంబర్లు అనేది వాళ్ళ పేర్లు లేకుండా సర్వే నెంబర్ పెట్టారు. ఆల్రెడీ కొంత మార్కింగ్ చేసారు. తెలిసిపోయింది ఎవరెవరికి పోతాయి అనేది తెలిసిపోయింది. వాళ్ళ జాబితా తయారు చేసి వాళ్ళ ఎకరాలు ఎన్నో తయారు చేసి వాళ్ళకి మనం సహాయ సహకారాలు అందించాలి. ప్రభుత్వంతో కూడా మాట్లాడి, ముఖ్యమంత్రితో మాట్లాడి వాళ్ళకి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు ఆర్థికంగా ఇచ్చి ల్యాండ్ పూలింగ్ కూడా చేయాలని నేను కోరుతున్నా. ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటంటే భూమి పోయిన వాళ్ళకు భూమి కమర్షియల్ స్పేస్ ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? మనం మన్నగూడ కానీ లేకపోతే మన కొత్తగా చౌరస్తాలు వస్తున్నాయి, మంచన్పల్లి దగ్గర కానీ ఎక్కడ కొత్త చౌరస్తాలు వస్తాయి. అక్కడ వాళ్ళకి భూమి ఇస్తే కమర్షియల్గా వాళ్ళు అమ్ముకోవచ్చు, లేదంటే దుకాణం పెట్టుకోవచ్చు, రెస్టారెంట్ పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. దానికి మంచి ధర వస్తుంది వాళ్ళకి. అట్లా కూడా చేయాలని ఉద్యోగం కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాజెక్ట్ నేవీ ప్రాజెక్టులో కానీ కొత్త మెడికల్ డాక్టర్ల బృందం దయచేసి ఈ కార్యక్రమం ఇక్కడితో స్టార్ట్ చేయకుండా అందరూ గారి చేతుల మీద చేయడం జరుగుతుంది. అదేవిధంగా గారు మన వేణుగోపాల్ గారు ఆరోగ్యశ్రీ పథకానికి స్టేట్ చైర్మన్, మొత్తం స్టేట్ డైరెక్టర్గా ఉండే అంటే ఆరోగ్యశ్రీ ఎవరైనా శాంక్షన్ చేయాలంటే ఆయన చేసిన గతంలో. అయితే మనం కూడా మన వాళ్ళకి ఏదంటే ఆరోగ్యశ్రీలో హెల్ప్ చేయొచ్చని మన హాస్పిటల్ కూడా డెవలప్ చేస్తారని ఇప్పుడు మన హాస్పిటల్లోనే జరిగింది. వేణుగోపాల్ డాక్టర్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ కళాశాల
అభివృద్ధి గురించి ముందు నుంచి కూడా ఒక పిల్లర్స్ లాగా ఉండి కష్టపడి వాళ్ళు వర్క్ చేస్తున్నందుకు, అదేవిధంగా పరిగి కాన్స్టిట్యున్సీకి ఒక బృందాన్ని తీసుకొని మీరు వచ్చినందుకు అందరు డాక్టర్స్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ కి, పాస్ అవుట్ అయిన డాక్టర్స్ కూడా వచ్చారు కొంతమంది, వాళ్ళకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇదే విధంగా భవిష్యత్ లోపల కూడా మా పరిగి హాస్పిటల్కు మీరు ఈ విధంగా సేవలు చేయాలని మీరు కోరుకుంటూ మీకు ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఫుడ్ ఏం కావాలన్నా నేను మన దగ్గర నివాసం దగ్గర ఏర్పాటు చేస్తాను విషయాన్ని కూడా తెలియజేస్తాను. మరి డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రాజశేఖర్ నాయకత్వంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డోమా లో ఉదయం నుంచి చాలా కృషి చేసి క్యాంప్ లో సక్సెస్ చేశారు. గతంలో టిఆర్ఆర్ మెడికల్ కాలేజ్ లో వర్క్ చేసిండు. ఆయన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ లో తను వర్క్ చేయడం జరిగింది. మంచి సూపరింటెండెంట్ గా మనకు ఉన్నారు, బాగా యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా అందరినీ కోఆర్డినేట్ చేస్తూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా ముందు తీసుకెళ్ళి ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా నాకు చెప్పాలి. గతంలో కూడా ఇక్కడ ఎక్స్రే కూడా వచ్చింది, మన డాక్టర్ రాజశేఖర్ గారు చెప్తున్నారు. మన దగ్గర కొత్త ఎక్స్రే మిషన్ వచ్చింది, 1 month లో ఇన్స్టలేషన్ అయిపోతుంది. కాగానే ఎక్స్రే కూడా ఇక్కడనే చాలా మంది బయటికి పోతున్నారు కాబట్టి మనమే ఇనాగ్రేషన్ చేస్తాం. మనమే హాస్పిటల్ కమిటీ చైర్మన్ ఇక్కడ కాబట్టి మనమే ఈ యొక్క ఎక్స్రే కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు తెలుసు గతం లోపల మనం ఏదో మార్చిలు ఏదైతే ఉండనో అది కట్టవద్దని చాలా మంది గొడవ చేశారు. కాంపౌండ్ వాళ్ళు బాగా హైటెక్ లేపి పోలీస్ వాళ్ళకి చెప్పి అక్కడ మనం మార్చరీని మన ఎక్కడ జిల్లాలో కూడా లేకుండా మార్చరీ, అంత పెద్ద మార్చరీని 60 లక్షలు ఖర్చు పెట్టి అధునాతనమైనటువంటి మార్చరీ బిల్డింగ్ ను కూడా మన దగ్గర కట్టియడం జరిగింది. ఈ ముందు కూడా దీన్ని కూడా దీని ఒక ఫార్మసీ సెంటర్ ఏదైనా చేద్దామనే ఆలోచనలో కలెక్టర్ గారితో నిన్న మాట్లాడితే నిన్న కలెక్టర్ గారు చెప్పారు ఏంటంటే దీన్ని ఫార్మసీ సెంటర్ చేద్దామని చెప్పారు. ఎందుకంటే వేరే చేస్తే అది మంచిగా ఉంది, ఆ జనరిక్ మెడిసిన్స్ కూడా పెట్టి మెడిసిన్స్ కూడా ఇక్కడ మనం ఉచితంగా తక్కువ రేట్లకు ఇచ్చే విధంగా ఒక ఫార్మసీ సెంటర్ కూడా ఈ బిల్డింగ్ లోపల నిన్న కలెక్టర్ గారితో మాట్లాడినాను, ఇక్కడ ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మీరు ఇదే విధంగా మన యొక్క స్థానికంగా కూడా కిరణ్ గౌడ్ అని కూడా మనం టీకచర్ల డాక్టర్